హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు ఇతరుల ప్రవర్తన ఎట్లున్నది? హల్లెలూయా. నిన్న బట్టి యేసుక్రీస్తు యందు అన్యజనుల విశ్వాసం ఎలా ఉంది, ఏమవుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోయింటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు వినండి, ఆస్వాదించబడండి. సరే, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మామూలుగా మత్తయి సువార్తలో మనం ధ్యానిస్తున్నాం, కానీ ఈరోజు ఎందుకో దేవుడు ఈ విషయం గురించి కాదు చెప్పాల్సింది, ఈరోజు దీని గురించి చెప్పు, దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక అంశాన్ని నా మైండ్లో పెట్టేసి పంపించినాడు, నా నోట్లో పెట్టి. సరే, దేవుడు మాట్లాడతాడు కాబట్టి అసలు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు మనందరితో, ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అవన్నీ తెలుసుకుందాం. హల్లెలూయా. సరే, మీరేం మీ కూతురిని తీసుకురారా? మీ ఇద్దరు పరలోకం వెళ్ళిపోవాలనా? సరే, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు సహోదరుడు మంచి పాడబడినాడు. అందులో ఒక చిన్న మాట చెప్దాం. ఆ మాటతో ఈ వాక్యం ముడిపడి ఉంది కాబట్టి ఆ మాట ద్వారా వాక్యంలోకి వెళ్ళిపోదాం. సహోదరుడు ఏం చెప్పాడంటే, చింతలన్నీ తీరుతాయంట, బాధలన్నీ తీరుతాయంట. ఎప్పుడు? చెప్పండి. ఎప్పుడు? యేసు ప్రభు దగ్గరకు వస్తే చింతలన్నీ తీరిపోతాయంట, బాధలన్నీ తిరిగిపోతాయంట. నీకు ఏ చింత ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ కన్నీరున్నా, ఏ రోగమున్నా, ఏ అపవిత్రాత్మ ఉన్నా, ఏ దైవ శక్తి ఉన్నా, ఏ అప్పు ఉన్నా, ఏ భారం ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ ఆర్థిక సమస్య కావచ్చు, నీ ఉద్యోగ సమస్య కావచ్చు, నీ చదువు సమస్య కావచ్చు, మరి ఏ సమస్య అయినా కావచ్చు, ఎప్పుడు తీరిపోతుంది? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వస్తావో అప్పుడు తీరిపోతుందంట. అసలు యేసు ప్రభు ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, యేసు ప్రభు నా నోట్లో పెట్టిన ఆయన మాటలు ఏంటంటే, దాన్ని చెప్పే ముందు ఎందుకు ఆ మాటలు పెట్టాడో నేను చెప్తాను. ఈరోజు ఇక్కడ ప్రార్థన, రత్నమ్మ గారి ఇంట్లో 7:30 గంటలకి ప్రార్థన. అక్క కరెక్ట్గా 7:25కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ప్రార్థనకు వస్తున్నారా అని అడిగింది. వస్తున్నాను అని చెప్పిన. నేను వస్తున్నాను, నువ్వు అంతా రెడీ చేసినావా అక్కడ ప్రార్థన కోసమో అని అడిగిన. అంతా రెడీ చేసినాను అని చెప్పింది. సరే, నువ్వు రెడీ చేసినావు, అందరూ వచ్చినారా అని చెప్పిన. అందరూ వచ్చినారు, కొందరు వస్తున్నారు. మా మరదల ఇంకా ఏమవుతుంది, ఇంకా మా ఆడబిడ్డ రాదు, మా అల్లుడు వస్తాడు అని చెప్పింది. మీ ఆడబిడ్డ ఎందుకు రాదు అని అడిగిన. మా ఆడబిడ్డ చేపలు తోముకుంటుంది, చేపలు ఎక్కువ ఓడిపోయినాయి మాకు, అందుకని చేపలు తోముకుంటుంది. వినండి, చేపలు తోముకుంటుంది కాబట్టి చేపలు తోముకుంటుంది కాబట్టి మా ఆడబిడ్డ రాదు, మా అల్లుడు వస్తాడు అని చెప్పింది. నేనేమన్నా, చేపలు ఏమన్నా మీ ఆడబిడ్డకు అడ్డం వచ్చినాయా ప్రార్థన రావడానికి అని చెప్పి పెట్టేసిన. ఆ మాట చెప్పి పెట్టేసిన. దేవుడు వెంటనే నాతో మాట్లాడినాడు. వెంటనే ఆ మాట ఎప్పుడైతే చెప్పి పెట్టేసినానో వెంటనే మాట్లాడు. ఈరోజు నేను దీని గురించే వాళ్ళతో మాట్లాడబోతున్నా. ఈ చేపల గురించే దేవుడు మాట్లాడబోతున్నాడు. దేని గురించి? చేపల గురించే దేవుడు మాట్లాడబోతున్నాడు ఈరోజు. సరేనా? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో విన్నాం. దేవుడు మాట్లాడేది చేపల గురించి కాదులే, మీరేం టెన్షన్ పడిపోతండి. దేవుడు ఈరోజు ఏ అంశం గురించి మాట్లాడతాడో ఆ అంశం గురించి చూద్దాం. ఎందుకు దేవుడు ఆ మాట నా హృదయంలో పెట్టినాడు, ఎందుకు ఆ మాటలు చెప్పాలని పంపించినాడు అనేది ఈరోజు మీరందరూ తెలుసుకోవాలి. అక్కడ రత్నమ్మక్క చెప్పిన మాట ఏంటంటే, మా ఆడబిడ్డ చేపలు తోమేస్తుంది, అందుకని కుటుంబ ప్రార్థన రాలేదు అని చెప్పింది. నేనేమన్నాను, మీ ఆడబిడ్డ కుటుంబ ప్రార్థన రావడానికి చేపలు అడ్డం వచ్చినాయా అని అడిగినాను. వెంటనే దేవుడు ఒక మాట మాట్లాడినాడు. ఈరోజు నువ్వు అదే చెప్పాలా, అదే మాట్లాడాలా అని చెప్పాడు. ఆ మాట ఏంటి, యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడు, ఎందుకు చెప్పాలనుకున్నాడో ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. తీసుకోండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. తన చిన్న బిడ్డను ముట్టవలకునని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే
శిశువులు వారిని తీసుకొని వచ్చిన వారి గద్దించిరి. యేసు అతన్ని చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని నా కంట పరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరింపవాడు అందులో నేనెంత మాత్రము ప్రవేశించబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పెను. ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారి చేతుల మీద ఆశీర్వదించెను. బాగా చదవాలమ్మా, తెలుగు బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా చదవాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే నేను చదువుతాను, మీరు మళ్ళీ శ్రద్ధగా వినండి. తన చిన్న బిడ్డలని ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఒక ఊరిలో ఇలాగే ప్రార్థనకు వచ్చాడు. యేసు ప్రభు ప్రార్థనకు వస్తే అనేక మంది వస్తారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినారు కదా, వీళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారా? అందరూ పిల్లోళ్ళు ఉన్నారా? అందరూ వయసులో ఉండాలా? అందరూ ముసలోళ్ళే ఉండారా? అందరూ ఉంటారు కదా. అలాగా అందరూ ఉన్నారు. అంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చిన్నపిల్లలను ప్రార్థన చేసుకుంటారు కదా. అట్లా అక్కడ ఉండే ఆ ఊర్లో ఉండేళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర చిన్న బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వచ్చారు కదా మనకు చిన్న బిడ్డలు. అలాంటి చిన్న బిడ్డలు ఉంటే యేసు ప్రభు దగ్గరికి ఆ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చి యేసు ప్రభు చేత ప్రార్థన చేయించుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు. తల్లిదండ్రులు ఆశపడి ఆ చిన్న బిడ్డలని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంటే యేసు ప్రభుకి ఎంతమంది బాడీ గార్డులు అంటే వెనకాల మంది ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుకి అంటున్నాడు. బాడీ గార్డులు అంటే అట్లా కాదు. ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మంది ఏం చేశారంటే ఆ పిల్లోల్ని ఆ తల్లిదండ్రులు పిలుచుకొని వస్తానంటే వీళ్ళు అక్కడ పోయి మీరు రావద్దండి, యేసుప్రభు దగ్గర రాకూడదు, పోండి అట్లా పోండి అంటున్నారంట. ఎవరిని? ఆ పిల్లోల్ని, ఆ చిన్న బిడ్డల్ని తీసుకొని వస్తుంటే ఈ శిష్యులు ముందరకు పోయి మీరు రాకూడదు, యేసుప్రభు దగ్గర రాకూడదు, ఆయన దగ్గర రాకూడదు, పోండి అంతే కదా. ఎమ్మెల్యే వస్తా అంటే ఎవరన్నా వస్తా అంటే దూరం పో అట్లా అంటానులా. అట్లా యేసు ప్రభు దగ్గర వస్తుంటే ఈ శిష్యులు యేసుప్రభు రాకూడదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని అడ్డుకున్నారంట. యేసు ప్రభు వెంటనే ఆ విషయం చూసి వాళ్ళు అట్లా అడ్డుకుంటేది చూసి వెంటనే శిష్యులను గద్దిస్తున్నారంట. పక్క జరగండి, ఎందుకు వాళ్ళు నా దగ్గరకు వస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్న వాళ్ళని? జరగండి పక్కకి, వాళ్ళు నా దగ్గర రాండి, చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, పక్క జరగండి, వాళ్ళు నా దగ్గర రానివ్వండి అని చెప్పారంట. వెంటనే ఈ శిష్యులు భయపడిపోయి వాళ్ళకి అడ్డు జరిగినారంట. అడ్డు జరగగానే ఆ చిన్న పిల్లలు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు దగ్గర రాగానే ఆ చిన్న పిల్లల్ని యేసుప్రభు ఎత్తుకొని హత్తుకొని ఆశీర్వదించాడంట. వాళ్ళ మీద చేతులుంచి అలా ఆశీర్వదించాడంట. ఇది సంఘటన, ఇక్కడ జరిగిన సంఘటన. ఈ సంఘటన నుంచి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే దేవుని యొద్దకి రావడానికి ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని దేవుడు తొలగించేస్తాడు. ఎంత మంచి మాట కదా. నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మంచి మాట చెడ్డ మాట ఇదే. మరి హల్లెలూయా చెప్పినారా మీరా? మంచి మాట దేవుడు చెప్పినాడు, హల్లెలూయా చెప్పాలి కదా. దేవుడికి మంచి మాట ఏదైనా చెప్పినప్పుడు హల్లెలూయా అని చెప్పాలా, దేవుడు స్తోత్రం చెప్పాలా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని అడ్డు తొలగించేస్తాడు యేసు ప్రభు. ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని అడ్డు తొలగిస్తాడు. ఇది మంచి మాట చెడ్డ మాట? మంచి మాట అంటే అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ మంచి మాటను ఒప్పుకున్నారు కాబట్టి చివరిలో ఇది మంచి మాట చెడ్డ మాట మీకు వదిలేస్తే మీరు చెప్పాలన్నమాట. సరేనా? ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఆ చిన్న బిడ్డలకి దేవుని యొద్దకు రావడానికి అడ్డుగా ఉన్నారో వాళ్ళని అడ్డు తీసేస్తున్నాడు దేవుడు.
వాళ్ళు అక్కడ అడ్డు లేకుండా యేసు ప్రభు దగ్గర రావడానికి అడ్డుపడుతున్న ఆ శిష్యుల్ని దేవుడు అడ్డు తొలగించి ఆ చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళని ఆయన హత్తుకొని ఎత్తుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. సో ఇప్పుడు దేవుడు చేస్తున్న ఫస్ట్ పని ఏంటంటే, ఏదైతే దేవుని యొద్దకు రావడానికి అడ్డుగా ఉందో దాన్ని ఏం చేస్తాడంట, అడ్డు తొలగించేస్తాడు. ఇది మంచి మాటే కదా. ఇప్పుడు చెప్తా వినండి. యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటే హల్లెలూయా చెప్పండి. మీకు అందరికీ అంగీకారమే కదా? ఆమేన్ చెప్పండి. మీకు అందరికీ అంగీకారం అయితే యేసు ప్రభు చెప్తున్నమాట, దేవుని యొద్దకి రావడానికి మీకు ఏదైతే అడ్డుగా ఉంటుందో దేవుడు ఆ అడ్డును తొలగించేస్తాడు. ఇప్పుడు దీని నుంచి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, మీ కుటుంబ ప్రార్థనకు కావచ్చు, ఆదివారం మందిరానికి కావచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా కావచ్చు, యేసు ప్రభు దగ్గర రావడానికి, దేవుని దగ్గరకు రావడానికి ఏదైతే నీకు అడ్డు వస్తుందో, ఏదైతే నిన్ను అడ్డుపడుతుందో దాన్ని దేవుడు అది ఎలాంటిదైనా సరే తొలగించేస్తాడు. యేసు ప్రభుతో పాటు ఈ శిష్యులు 3.5 సంవత్సరం ఆయనతోనే ఉన్నారు. తమ బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను, తమ ఉద్యోగాలను, పనులు అన్నీ వదులుకుండేసి యేసు ప్రభు దగ్గరే ఉండిపోయినారు కదా ఈ శిష్యులు. సమస్తాన్ని విడిచిపెట్టేస్తారు కదా యేసు ప్రభు శిష్యులు. అలాగా సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభువే ప్రపంచం అనుకొని వచ్చేసిన వారినే వేరే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే అడ్డుకున్నారని చెప్పేసి ఏం చేసినాడు, జరగంటారా మీరు పక్కే, అడ్డు జరగండి అని చెప్పేసి తీసేసినాడు. అంటే యేసు ప్రభువే ప్రపంచంగా బ్రతికి యేసు ప్రభు కోసమే సమస్తము వదులుకొని వచ్చేసిన వాళ్ళైనా సరే యేసు ప్రభు దగ్గరకు రావడానికి ఎవరైనా అడ్డుపడితే, ఎవరినైనా అడ్డుకుంటుంటే వాళ్ళని తీసేస్తాననేది ఇక్కడ మీకు అర్థమైన విషయం. అంత వాళ్ళైనా సరే దేవుని అడ్డు తొలగించేశాడు కదా. ఇప్పుడు మీరు దేవుని యొద్దకు రావడానికి అడ్డుగా ఉండేది ఏదైనా సరే, దేన్ని బట్టి మేము యేసుప్రభు దగ్గర రాలేకున్నాము, ఈరోజు ప్రార్థన దగ్గర రాలేకున్నాము, ఆదివారం చర్చికి రాలేకున్నాము అని దేన్ని బట్టి మీరు ఏదైతే చెప్తారో దాన్ని ఖచ్చితంగా యేసుప్రభు తొలగించేస్తాడు. వినండి, జాగ్రత్తగా వినండి. అది ఏదైనా కావచ్చు, అది రోగమైనా కావచ్చు. నీకు యేసుప్రభు దగ్గర రావడానికి, ప్రార్థనకు రావడానికి, ఆదివారం చర్చికి రావడానికి నీకు రోగం అడ్డుగా ఉందా, రోగం అడ్డుపడుతుందా, ఆ రోగం వల్ల నువ్వు రావలేకపోతున్నావా, యేసుప్రభు ఏం చేస్తాడు, ఆ రోగాన్ని తొలగించేస్తాడు. మంచిదా చెడ్డది ఇది? హల్లెలూయా చెప్పినారా? వెరీ గుడ్. యేసు ప్రభు దగ్గర రావడానికి నీకు అప్పు అడ్డుగా ఉందా, నువ్వు అప్పు సమస్య వల్ల ప్రార్థనకు రాలేకున్నావా, మందిరానికి రాలేకున్నావా, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, అప్పును అడ్డు తొలగించేస్తాడు. హల్లెలూయా చెప్పినారా? మంచిది. యేసు ప్రభు దగ్గర రావడానికి, ప్రార్థనకు రావడానికి నీకు ఏదైనా ఇంట్లో కుటుంబ సమస్య ఉందా, వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉందా, నీ ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉందా, వ్యాపారంలో ఏదైనా సమస్య వచ్చిందా, దాన్ని బట్టి నువ్వు యేసుప్రభు దగ్గర రాలేకున్నావా, యేసుప్రభు ఆదివారం చర్చికి రాలేకున్నావా, అప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు, ఆ సమస్యని తీసేస్తాడు. హల్లెలూయా చెప్పినారా? ఇప్పుడేనండి, యేసు ప్రభు దగ్గర రావడానికి నీ ఉద్యోగం నీకు అడ్డుగా ఉందా, ఆదివారం చర్చికి రావడానికి నీ పని నీకు అడ్డుగా ఉందా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అడ్డు తొలగిస్తాడు. దేన్ని? నీ ఉద్యోగాన్ని అడ్డు తొలగిస్తాడు. ఇప్పుడు చెప్పండి రా. హల్లెలూయా. అర్థమైంది ఏం చెప్తానన్నా? మీరు ఉద్యోగం చేసుకుంటామండి, ఏదో పనికి పోతామండి, ఈ ఉద్యోగం వల్ల నేను యేసుప్రభు దగ్గర రాలేకున్నాను, యేసుప్రభు దగ్గర పోలేకున్నాను అని చెప్పినావు అనుకో, అరే నువ్వు ఈ ఉద్యోగం వల్ల నా దగ్గర రాలేకుండావా అని చెప్పేసి యేసుప్రభు ఏం చేస్తాడు, ఉద్యోగం తీసి పారేస్తాడు. ఇంకో విషయం, యేసుప్రభు దగ్గర రావడానికి నీకు డబ్బులు అడ్డు వచ్చినాయనుకో, కూలి పని పోవడానికో, ఆ పని పోవడానికో, ఈరోజు 500 ఎక్కువ కూలి ఇస్తారనో, 400 ఎక్కువ కూలి ఇస్తారని చెప్పినారనుకో, కుటుంబ ప్రార్థన రావడానికో లేకపోతే మందిరానికి పోవడానికో నువ్వు పోవాలా. కానీ ఈరోజు వస్తే నీకు ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పినావు అనుకో అని చెప్పినారనుకో ఎవరన్నా, నువ్వు దీన్ని వదులుకొని అక్కడికి వెళ్ళిపోయినావు అనుకో, ఆ కూలి పనికో, ఆ ఉద్యోగానికో, ఆ పనికో వెళ్ళిపోయినావు అనుకో, మరుసటి రోజు అడుగుతారు కదా, పాస్టర్ సేవకుడు అడుగుతాడు కదా, ఏం రాలేదంటే, ఏముందిలేండి అయ్యా 200 ఎక్స్ట్రా ఇస్తున్నారు, వచ్చే వారం పోదాంలే అనుకొని ఈ డబ్బుల కోసం అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా అయ్యగారు అని అనుకో, యేసుప్రభు వింటాడా లేదా? అయ్యో పాపం ప్రవీణ్ గారికి
200 ఎక్కువ అయిపోయింది, నా దగ్గర రావడానికి పాము ఈ డబ్బులు అడ్డు వచ్చిందంట అని చెప్పేసి ఏం చేస్తాడు? నీకు డబ్బే కదరా నా దగ్గర రావడానికి అడ్డు వచ్చిందని చెప్పేసి, నీకు పనే కదరా నా దగ్గరికి అడ్డం, నువ్వు పని పోవాలని చెప్పేసి నా దగ్గరికి రాకుండా మానేసినావు కదా అని చెప్పేసి ఏం చేస్తాడు? పని తీసి పారేస్తాడు, ఇంట్లో కూర్చొని పెడతాడు. అప్పుడు నువ్వు ఏ పని లేదు కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తావు. ఒక ఆమె నిజంగా జరిగినోటి చెప్తున్నా, ఇవన్నీ నేనే అబద్ధాలు చెప్పట్లా, ఇవన్నీ జరిగినోటి మేము మామూలుగా చెప్తున్నా. ఒక ఆమె ఆమె ముందు యేసుప్రభు గురించి బాగా తెలుసుకొని కొత్తగా వచ్చిన తర్వాత, అయ్యా మా ఇంటి పరిస్థితి ఏం బాగాలేదయ్యా, దేవుడు ఏదైనా దారి చూపిస్తే మా కుటుంబం బాగుంటుంది, మేము బాగుపడతాము, దేవుని ఇంకా బాగా నమ్ముకుంటాము అని చెప్పింది నాతో. అయ్యో ప్రభువా, ఈ కుటుంబం ఎంత ఇబ్బందులో ఉంది ప్రభా, నువ్వు కనికరించయ్యా, నేను నమ్ముకున్నారు ప్రభా, ఈ కుటుంబము ఆర్థికంగా ఏదైనా సహాయం చేయడానికి ఏదో ఒక తలుపు తెరిచయ్యా అని చెప్పి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేస్తానే యేసుప్రభు 2 ఆవులు ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడు? 2 ఆవులు ఇచ్చినాడు. పాలు ఇచ్చే ఆవులు బాగా పట్టుకునింది, బాగా పాలు పోస్తుంది కదా, బాగా వస్తుంది కదా. ఆదివారం ఆధారి చర్చి రావడం మానేసింది. ఫస్ట్ వారం రాలా, సరే సైలెంట్ అయిపోయినాం. సెకండ్ వారం రాలా, సైలెంట్ అయిపోయినాం. థర్డ్ వారం సైలెంట్. మనం ఖాళీగా ఉండం కదా, మనకు అదే పని. ఎవరెవరు చర్చికి రారో, ఎవరెవరు ప్రార్థన వాళ్ళ మీద నిఘా సీసీ కెమెరా లాగా చూస్తూ ఉంటాను అనమాట నేను. వీళ్ళు ఎవరురా ఈ వారం ఎవరు చర్చికి రాంది, ఈ వారం ఎవర్రా చర్చికి ఎగ్గొట్టింది అని చూస్తూ ఉంటాను అనమాట. మనం వెంటనే ఆ రోజు సాయంత్రం పోయి అడిగేస్తాం వాళ్ళని. మనకు అట్లా మొహమాటలు ఏమి ఉండవు. ఎవరు రాలేదు, ఎవరు రాకుండా సరే వాళ్ళని అడిగేస్తాం. ఏమమ్మా నువ్వు చర్చికి రాలేదప్పుడు అంతా బాగా వస్తూ ఉంటుంది కదా, ఈ మధ్య అసలు నువ్వు చర్చికే రావట్లేదు, ఏమైందమ్మా అని అడిగినా. ఏం చెప్పమంటావులే, మాకు ఇప్పుడు 2 ఆవులు ఉన్నాయి కదా, పొద్దునంతా గడ్డి కోసుకోవాలన్నా, ఆవుల దగ్గర పోవాలన్నా, ఆవుల దగ్గర పోకపోతే పాలు ఇవ్వా, పాలు లేకపోతే ఇంకటి మేము బతికేది, అందుకని చర్చిలో రాలేకపోతున్నాం, ఈడే ప్రార్థన చేసుకుంటా, యేసుప్రభు ఆడ ప్రార్థన చేసిన వింటాలే అని ఆడైనా దేవుడే కదా, అందుకనే ఆ గడ్డిలో ఆ చేనులో కూర్చొని ప్రభు నన్ను క్షమించయ్యా, నీ ప్రార్థన రాలేకున్నానమ్మా అయ్యా అని క్షమించని ప్రార్థన చేసుకున్నాను, ఆడైనా ప్రార్థనే కదా అని చెప్పింది ఆమె. ఆహా అవునమ్మా, నీకు యేసుప్రభు దగ్గర రావడానికి నీకు ఆవులు అడ్డు వచ్చినాయమ్మా, చర్చికి రావడానికి ఆవులు అడ్డు వచ్చినాయమ్మా, సరే అమ్మా బాగా పాలు పిండుకొని బాగా వేసుకొని డబ్బులు బాగా వస్తుందమ్మా, నువ్వు బాగా సుఖంగా జీవించమ్మా అని చెప్పేసి వచ్చేసిన. ఆ మరుసటి వారమే ఆ ఆవులకి బాగా ఎక్కడ పోయింది. ఆ మరుసటి వారమే 2 ఆవులు అలా అమ్మేసినారు. కారణం ఏంటి? యేసుప్రభు దగ్గర రావడానికి వీళ్ళకి ఆవులు అడ్డు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు చెప్పలా హల్లెలూయా, చెప్తాం మనం, ఎందుకు చెప్తాం? ఇంకొక వ్యక్తి యేసు ప్రభు అతను నమ్ముకోకముందు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నింది. తర్వాత ఎలాగో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అతను కూడా సేమ్, అయ్యా మా పరిస్థితి బాగాలేదు, సహాయం చేయంటే ప్రార్థన చేసినాం. దేవుడు ఒక మంచి పని చూపించినాడు. మంచి పనికి పోతా ఉన్నాడు. 6 రోజులు పోయినాడు, 7వ రోజు కూడా పోయినాడు. 7వ రోజు కూడా పోయినాడు పనికి. ఆదివారం రోజు కూడా పని పోతాడు. అంతకుముందు బాగా చర్చికి వస్తాడు పని లేనప్పుడు. ఎప్పుడైతే పని వచ్చిందో చర్చికి రావడం మానేసినాడు. ఏమయ్యా నీకు ఏమొచ్చిందో, అయ్యా బాగా వస్తాడు కదా యేసుప్రభు దగ్గరికి, ఇప్పుడు ఏమయ్యా అంటే ఏం చెప్పండి నేను సో బిజీ అయిపోయినాను, ఇప్పుడు అసలు నాకు తీరికే ఉండట్లేదు, అందుకని పనికే పోతున్నాను. అసలు నన్ను అసలు ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా 3-4 పిలుస్తాను, మామూలు రోజులు ఒకరే పిలుస్తారు, ఆదివారం వచ్చినట్టు 3-4 పిలుస్తాండ్రు, ఎవరోడి దగ్గర పోతాండ్రు, ఎందుకు డబ్బులు పోగొట్టుకునేదని చెప్పేసి నమ్మకంగా డబ్బులు వచ్చిన దాంట్లో 10వ భాగము మళ్ళీ పాస్టర్లు వస్తారు కదా ప్రార్థన చేయడం ఇచ్చేస్తాను అని చెప్పాడు. నేనేమన్నా, ఆహా నీకు యేసుప్రభు దగ్గర రావడానికి పని అడ్డం వచ్చిందా, సరే నువ్వు బాగా పని చేసుకొని చెప్పేసి వచ్చేది. ఆ మరుసటి వారే పని లేకుండా పోయింది. మంచిది, మీరందరూ చురుగ్గా ఉన్నారు. ఇంకొక వ్యక్తి, పిల్లల గురించి చెప్పలే, పెద్దోళ్ళ గురించి అయితే పిల్లల గురించి. ఒక అమ్మాయి బాగా దేవుని నమ్ముకున్న విశ్వాసాలు బాగా ఉన్నది. అమ్మాయి బాగా వస్తానింది, పోతానింది, చర్చికి బాగా వస్తానింది. బాగా వచ్చిన తర్వాత కొంచెం డల్ స్టూడెంట్ అనమాట, అంటే కొంచెం చదువు చక్రంగా రాదు. వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడూ బాధపడేవాళ్ళు, మా పాప ఇట్లా డల్ స్టూడెంట్ కానీ బాగా చదువు రావట్లేదు, అవ్వట్లేదు, పోయినా కూడా ఏమి ఎక్కట్లేదు, మెదడులోకి ప్రార్థన చేయండి అని చెప్పింది. అప్పటి నుంచి ఆమె కోసం, ఆ బిడ్డ కోసం ప్రార్థించిన. అయ్యా నీ బిడ్డ అయ్యా జ్ఞానం ఈ ప్రభు అని ప్రార్థన చేసినాం. బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయికి దేవుడు బాగా మంచి జ్ఞానాన్ని ఇచ్చినాడు. చదువులో కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఇంప్రూవ్ వస్తేనే ఆ అమ్మాయి ఆ తర్వాత ఎగ్జామ్ రాసింది. అందరికంటే స్కూల్లో ఫస్ట్ వచ్చింది. స్కూల్లో ఫస్ట్ రాగానే అందరూ ఊళ్ళో అందరూ పొగిడేసిన, అబ్బా ఈ అమ్మాయి ఏం ఫస్ట్ వచ్చింది రా, సూపర్ రా, అదిరా ఇదిరా అని చెప్పేసి బాగా పొగిడేసినారు. పొగిడేగానే ఈమె మనకు చెట్టు ఎక్కేసింది.
మోనో చెక్కటేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఉంటాయి కదా, హాఫ్ ఇయర్లీ వాళ్ళలో ఫస్ట్ వచ్చింది. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ జరుగుతాయి అన్నమాట. అయ్యో మా ఊళ్ళందరూ నేను ఫస్ట్ తెచ్చుకున్నానని భలే పొగినారు. ఈసారి మా ఊర్లోనే కాదు మా స్కూల్లో కూడా మొత్తం నేను ఫస్ట్ తెచ్చుకొని ఈ జిల్లాలో మొత్తం నేను ఫస్ట్ అయిపోవాలని చెప్పేసి ఈ అమ్మాయి ఇంకా రాత్రి బగులు చదవడం మొదలుపెట్టింది. పొద్దున్నే సాయంత్రం ఏది తెలియక నా చదవడం మొదలుపెట్టింది. ఆదివారం చర్చికి కూడా రాకుండా చదవాలా నేను బాగా తెచ్చుకోవాలని చెప్పేసి ఆదివారం కూడా ట్యూషన్లో పోయింది. నేను ఆదివారం కూడా ట్యూషన్ పోతే అస్సలు ఎగ్గొట్టను, దేవుడు నన్ను బాగా చూస్తా అంటే నాకు తెలుసు. నేను చూడు చర్చు వదులుకొని ట్యూషన్ పోతానంటే దేవుడు ఇంకా నాకు బాగా ఇస్తాడు, ఆదివారం కూడా పోతా ట్యూషన్కి నేను అని చెప్పేసి ఈ అమ్మాయి ఆదివారం కూడా చర్చి పోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని మరి ట్యూషన్కి పోయిందంట. ఆదివారం కూడా పోయింది, బాగా ట్యూషన్ పోయింది. ప్రతి ఆదివారం ట్యూషన్ పోయింది. వీళ్ళ అమ్మలు వచ్చి ప్రభా నా బిడ్డ గురించి నీకు బాగా తెలుసు ప్రభా, చూడు ప్రభా నీ సన్నిధి కూడా రాకుండా చదువు మీద ఎంత ఇంట్రెస్ట్తో ఆదివారం కూడా చర్చి రాకుండా ట్యూషన్ పోతుంది ప్రభా, మా బిడ్డ బాగా ఫస్ట్ రావాలి ప్రభా, మార్కులు రావాలి ప్రభా, అది రావాలి ప్రభా అని బాగా ప్రార్థన చేసినారు. అమ్మాయి బాగా ఎగ్జామ్స్ రాసింది, బాగా రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్ చూస్తే అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి చర్చికి వచ్చి అయ్యో ప్రభా ఏం చేసేది ప్రభా ఎట్లా అయిపోయింది ప్రభా అంటే నువ్వేం కాదులే చర్చికి రా ప్రతి ఆదివారం దేవుడు మళ్ళీ బాగా చేస్తాను ఉన్నావు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి ఆదివారం చర్చికి వచ్చింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ప్రార్థనకు రావడానికి చేపలు అడ్డం వచ్చినాయి. ఏమడ్డం వచ్చినాయి? యేసు ప్రభు దగ్గర రావడానికి చేపలు అడ్డం వచ్చినాయి. ఆమెకు అడ్డం వచ్చిందో లేదు నాకు తెలియదులే, ఆమె చెప్పిన మాట. ఏమమ్మా కుటుంబ ప్రార్థనకు అందరూ వచ్చినానంటే మా తోడుకోవడం రాదట, ఏమి నడితే చేపలు అడ్డం వచ్చినాయి, చేపలు దొంగకుంటా కూర్చుంది అని చెప్పింది. నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు దగ్గరకు రావడానికి నీకు ఏదైనా నువ్వు అడ్డు పెట్టుకున్నావు అనుకో, ఈ అడ్డు వల్ల నేను రాలేకున్నాను, ఈ ఫంక్షన్ వల్ల నేను రాలేకున్నాను, ఈ పని వల్ల నేను రాలేకున్నాను, ఈ పార్టీ వల్ల నేను రాలేకున్నాను, ఈ సమస్య వల్ల నేను రాలేకున్నాను, నువ్వు ఏదైనా పెట్టుకున్నావు అనుకో, యేసుప్రభు ఏం చేస్తాడు వెంటనే అయ్యో నా బిడ్డకు నా దగ్గర రావడానికి ఇది అడ్డుగా ఉందని చెప్పేసి అడ్డు తొలగించేస్తాడు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, నీకు మేలు చేసేదైనా సరే కీడు చేసైనా సరే అడ్డు తొలగించేస్తాడు. యేసు ప్రభు దగ్గర రావడానికి నీకు రోగం అడ్డమైందా, రోగాన్ని తీసి పారేస్తాడు. నీకు అప్పు అడ్డమైందా, అప్పుని తీసి పారేస్తాడు. నీకు ఏదైనా కుటుంబ సమస్య అడ్డుగా వచ్చిందా, ఆ కుటుంబ సమస్యను తీర్చి పారేస్తాడు. అలాగే నీకు డబ్బులు అడ్డమయ్యాయా, డబ్బులు తీసి పారేస్తాడు. నీకు పని ఎక్కువైందా, పని తీసి పారేస్తాడు. నీకు ఉద్యోగం వ్యాపారం ఏదైనా ఎక్కువైందా దేవుని దగ్గర రావడానికి, దాన్ని తీసి పారేస్తాడు. ఆవులు పొలాలు పంటలు ఎక్కువైనాయా, దాన్ని తీసి పారేస్తాడు. ఆయన కోరుకుంటుంది ఏంటి? నువ్వు ఆయన దగ్గరికి రావాలా. ఎందుకు? ఆశీర్వదించాల్సింది ఎవరండి? ఎవరు ఆశీర్వదించాల్సింది? దేవుడే. అక్కడ రాయబడిన మాట ఎవరిని ఆశీర్వదించాడు యేసు ప్రభు? వాక్యంలో ఎవరిని ఆశీర్వదించినాడు? ఎందుకు ఆశీర్వదించినాడు? ఎందుకు ఆశీర్వదించినాడు? ఎందుకు ఆశీర్వదించినాడు? అందుకు ఆ చిన్న పిల్లలు ఆయన దగ్గరికి వచ్చినారంట. అర్థమైందా? నీ రోగాన్ని తీసేయడానికి, నీ అప్పుని తీసేయడానికి, నీ సమస్యని తీసేయడానికి, నీ ఉద్యోగాన్ని తీసేయడానికి, నీ ఆవులను తీసేయడానికి, నీ పంట పొలాలను తీసేయడానికి, నీ చదువును తీసేయడానికి, అన్నిటినీ తీసేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రావాలని. ఎందుకు నువ్వు రావాలిగా తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? ముందు ఎత్తుకున్నాడంట, హత్తుకున్నాడంట, చేతులు ఉంచాడంట, ఆశీర్వదించాడంట. ఏం చేశాడంట? ఫస్ట్ ఎత్తుకున్నాడంట. ఆయన దగ్గరికి వస్తే నువ్వు కష్టాలు వచ్చినావో, వ్యాధుల్లో వస్తావో, బాధలు వస్తావో, ఇరుకుల్లో వస్తావో, ఇబ్బందులు వస్తావో, నువ్వు ఎలాగొచ్చినా సరే ఆయన దగ్గరికి వస్తే ఫస్ట్ నిన్ను ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. అంటే ఆదరిస్తాడు. ఫస్ట్ నిన్ను నీ మీద జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. ఏం కాదురా, నేనున్నా కదా, నువ్వెందుకు సమస్యలను సతమతం, నేనున్నా నీకు, నేనుండగా నీకేం భయము, నిన్ను ఓదారుస్తాడు. సమస్తాన్ని మార్చగల దేవుడు నేనున్నాను రా, నీకు ఏమైనా చేయగలను, నేను ఒక క్షణంలో బండ్లు ఓడలుగా మార్చగలను, ఓడలను బండ్లుగా మార్చగల శక్తి గల దేవుడు నేనున్నాను. నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు ఇబ్బంది పడతావు, నువ్వెందుకు ఇలా కృంగిపోతావు అని చెప్పేసి నేను ఫస్ట్ ఎత్తుకొని ఆదరిస్తాడు. తర్వాత నేను ఆశీర్వదిస్తాడు.
నీకు ఏదైతే లోటుగా ఉందో, దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావో దాన్ని అన్నిటినీ తొలగించి నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. నేను మెండుగా ఆశీర్వదించడానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తీసి పారేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను మెండుగా ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలా. నువ్వు ఆయన దగ్గరకు రావడానికి ఏది అడ్డు వచ్చినా సరే దాన్ని తొలగించేస్తాడు. అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. అది చేపలైనా సరే, కూలి పని అయినా సరే, ఇంట్లో ఫంక్షన్లు అయినా సరే. కొందరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు పార్టీలు జరిగితే చాలు, ఏదైనా బర్త్డే పార్టీలు జరిగితే చాలు, కుటుంబ ప్రార్థనకు రారు, ఆదివారం చర్చిలకి రారు. వాళ్ళ బంధువులు ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటే ఆదివారం చర్చికి రాడు, ఆ పార్టీకి పోవాలని. ఆ వీళ్ళకి పరిచయం ఉండదు. వాళ్ళ బంధువులు ఎవరో వీళ్ళకి పరిచయం వల్లే. కొందరు 200 కూలి ఎక్కువ ఇస్తారంటే కూడా మళ్ళీ రారు. వచ్చారం చూసుకున్నారు, ఈ వారం పడకపోతే ఏముంది అనుకుంటారు. కొందరికి ఆవులు ఉంటే చాలు, ఏ ఆవులు మేపుకోలేరు నాయన, మాకు ఎన్ని సమస్యలు, అబ్బా మాకు చాలా కష్టం ఉంటారు. కొందరు ఉద్యోగాలు ఉంటే చాలు, అబ్బా మాకు ఉద్యోగాలు చాలా ప్రెజర్స్, పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి అని చెప్తారు. దేవుడు చెప్తున్న మాట, దేవుని యొద్దకు రావడానికి నీకు ఏది అడ్డు వచ్చినా సరే తను తొలగించేస్తాడు. కొందరికి వ్యక్తులు అడ్డు వస్తారు దేవుని దగ్గర రావడానికి. ఫ్రెండ్స్ను, లవర్లను, వాళ్ళను వీళ్ళను యేసుప్రభు దగ్గర రాకుండా అడ్డుపడుతుంటారు. అబ్బా క్రిస్టియన్ ఫ్యామిలీ నేను చెప్తాను, క్రిస్టియన్ గురించి చెప్తాను. చాలామంది అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు నా దగ్గరికి ఏడ్చినారు. అయ్యి మేము ఎంతగా ప్రేమించామయ్యా, మాకు అసలు ప్రాణం అనుకున్నాం అమ్మాయిని, ఆ సర్వస్వం అనుకున్న అమ్మాయిని, కానీ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పిన వాళ్ళు, అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయినాడు అని చెప్పిన వాళ్ళు చాలామంది అన్నారు. నాకు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినారంటే రీజన్ ఏంటో తెలిసిన, ఈ అమ్మాయి అబ్బాయి ఆదివారం కూడా షికార్లకు, పార్కులకి, సినిమాలకి, హోటల్కి పిలుస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఎగేసుకుంటా చర్చిలు వదిలేసి ఆ సినిమాలకు, ఆ షికార్లకు, ఆ పార్టీలకు, ఆ చికెన్ పకోడా తినక, బిర్యానీ తినక ఎగేసుకుంటే వెళ్ళిపోతానమాట. యేసుప్రభు ఏమనుకుంటాడు, ఏమన్నా నా దగ్గర రావడానికి నీకు ఆ అమ్మాయి అడ్డొచ్చిందా, ఆ అబ్బాయి అడ్డొచ్చినాడా అని చెప్పేసి చిన్నగా అడ్డు తొలగిచ్చేస్తాను అనమాట. అప్పుడు వీడు వచ్చేసి నా గుండె పగిలిపోయింది, నేను మొక్కలు అయిపోయింది, ఇంకా నేను ఓడి చెప్పుకునేది, నాకు బ్రేకప్ అయిపోయింది, నాకు యేసుప్రభు ఇంక దిక్కు, అమ్మాయి ఛీ ఇలాంటి అమ్మాయిలు నేను నమ్మకూడదు, ఇలాంటి అబ్బాయిలు నేను నమ్మకూడదు అని చెప్పి యేసుప్రభు దగ్గరకు వచ్చేస్తాడు అనమాట. ఆ బుద్ధి ఏదో ముందునంటే, ఆ బుద్ధిగానంటే వీడు గుండె మొక్కలు అయ్యేది కాదు కదా, ఈ గుండె పగిలిపోయేది కాదు కదా. నేనేం చెప్తున్నానంటే, నేనంతటికీ నేను చెప్పాలనుకుంటున్న, దేవుడు చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర రావడానికి నీకు ఏది అడ్డు వచ్చినా సరే, ఏదైనా సరే, అది ఏదైనా సరే తొలగించేస్తాడు. యేసు ప్రభుకి అబ్రహాం టెస్ట్ చేయాలనిపించిందంట. ఏమని, నాకు అబ్రహాంకు మధ్య ఏమైనా ఇస్సాకాడు ఏమైనా అడ్డుగా వస్తున్నాడా అని టెస్ట్ చేయాలనుకున్నాడంట. ఎందుకు, ఈ అబ్రహాం ఏం చేస్తాడంటే ఇస్సాకు బర్త్డే అని చెప్పేసి ఆ దేశం మొత్తాన్ని పిలిపించి డిన్నర్ పెట్టేసినాడు. నాకు 100 సంవత్సరాల తర్వాత పెట్టిన బిడ్డరా, 100 సంవత్సరాల తర్వాత పుట్టినాడు, అస్సలు ఇంక ఇలాంటి బిడ్డ అంటే ఇంకెక్కడ లేడు, ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే నాకు ఈ బిడ్డ ఎక్కువ, ఇతనికే నాకు ఎక్కువ 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 అని చెప్పేసి అందరూ చెప్పుకున్నాడు. యేసుప్రభు వెంటనే ఆహా చూద్దాం, ప్రేమ నా మీద ఎక్కువ, ఈ బిడ్డ మీద ఎక్కువ, ఏమన్నా ఈ ఇస్సాక్ గాడు అబ్రహాంని నా దగ్గర రాకుండా ఏమైనా చేస్తాడేమో చూద్దాం అని చెప్పేసి యేసుప్రభు చెప్తే ఏం చెప్పాలా, రే అబ్రహామా నువ్వు ఇస్సాక్ మీద ఎక్కువ ప్రేమను చూపించేస్తాను, నువ్వు ఇస్సాక్ను దూరంగా పంపించేయి అని చెప్పాలి చెప్తే. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు, నరికేరు అన్నాడు. నరికేసి మొక్కలు చేసి బలిపీఠం మీద పెట్టేసి కట్టేసి అగ్గిపెట్టి కాల్చేయి, బూడి చేసేయి అన్నాడు. ఎందుకు, యేసు ప్రభుకు అబ్రహాంకు మధ్య ఆ ఇస్సాకు అడ్డు వస్తాడేమో అని ఏం చేసినాడు, నీ బిడ్డ అయినా సరే నరికేసి ముక్కలు చేసి, నీ చేతి నువ్వే నరికేసి ముక్కలు చేసి బలిపీఠం మీద కాల్చేయి, బూడి చేసేయి. నీకు దేవునికి మధ్య వచ్చేది ఎలాంటిదైనా సరే, ఏ బంధమైనా సరే, ఎలాంటి పని అయినా సరే, ఎలాంటి ఉద్యోగం అయినా సరే, ఎలాంటి డబ్బు అయినా సరే దేవుడు అస్సలు సహించడు. ఎలాంటిదైనా సరే తీసి పారేస్తాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దగ్గర రావడానికి నువ్వు ఏది అడ్డు అని చెప్పకూడదు. నువ్వు చెప్పినాక నీ నోటితో ఒప్పుకుంటాడు, ప్రభా ఈరోజు ప్రభా మా పిల్లోళ్ళు ప్రభా వచ్చినారు ప్రభా, వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టాలి ప్రభా అని చెప్పి నువ్వు నిలిచిపోయినావు అనుకో, నీ పిల్లోళ్ళే నీకు శత్రువులు అవుతారు.
జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభుకు నీకు మధ్య ఏది అడ్డు రాకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వు వస్తే నిన్ను ఎత్తుకొని ముద్దాడి హత్తుకోవాలనుకుంటున్నాడు. నీ మీద చేతుల నుంచి నిన్ను ఆశీర్వదించాలని అని అనుకుంటున్నాడు. నువ్వు చేసే ఉద్యోగం నీకు ఆశీర్వాదం తేదు. నువ్వు చేసే కూలి పని ఇంకేదో పని నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. నువ్వు పట్టుకున్న ఆవులు, నువ్వు చేస్తున్న పొలం, నువ్వు చేస్తున్న చదువు, నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు ఆశీర్వాదం ఇవ్వదు. యేసు ప్రభు ఆశీర్వదించితేనే ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభు ఆశీర్వదించకుండా నువ్వు ప్రతిరోజు కూలి పనికి పో, మరుసటి రోజు రోగం వచ్చిందనుకో, నువ్వు 1000 రూపాయలు ప్రతిరోజు మీరు సంపాదిస్తే 5000 ఖర్చు అయిపోతుంది. నీకు నష్టమే. యేసు ప్రభు ఆశీర్వదించకుండా నువ్వు ప్రతిరోజు ఆవులు మేపు, నీకు నష్టమే. పాలు సరిగ్గా ఇవ్వో. నేను చాలామంది చెప్తున్నా ఏమనంటే, మీరు ఆదివారం కూడా మీ ఆవులు బాగా ఏందో పొట్టలు ఏందో అంటారు కదా, దొక్కలు ఏమంటారు అదన్నీ, దొక్కలు పైకి వచ్చేలాగా మేపేసినా, మీరు మేపేస్తే మీకు ఎక్కువ పాలు ఇస్తాను అనుకుంటారు కదా, అది మీ గుడ్డితనము, మీ అమాయకత్వము. ఆదివారం ఉపవాసం పెట్టి మీ ఆవుల్ని చూడు, మిగిలిన రోజుకు ఆదివారానికి ఉపవాసం పెట్టినప్పుడు చూడు నీ ఆవులు ఎక్కువ ఇస్తాయో తక్కువ ఇస్తాయని చెప్పిన చాలామందికి. ఆదివారం దేవుని సన్నిధిలో ఉపవాసం పెట్టి నీ ఆవులు మధ్యాహ్నం వరకు గడ్డ ఇది కట్టేయి, నీ దగ్గర గడ్డి ఉందా గడ్డి. నువ్వు రోజు పోయి మేపుకొని వచ్చేదానికంటే ఆదివారము నువ్వు ఉపవాసం పెట్టినప్పుడు ఎక్కువ పాలిస్తాయి అవి. అబ్రహాంకి ఎన్నో గొర్రెల ఆస్తి ఎక్కువ అయిపోయిందంట. ఎందుకు అయిపోయిందంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలిసిన, విశ్రాంతి దినము రోజు నీ ఆవు కానీ, నీ పొలం కానీ, నీ ఇంట్లో ఉన్నవారు ఎవ్వరు, అది నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, నువ్వు కానీ, నీ ఎద్దు కానీ, నీ ఆవు కానీ, నీ పొలంలో ఏ ఊరు ఏ పనికి వెళ్ళకూడదు అనమాట. రాయబడిన మాట నేను చదివించేసి ముగించేస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం చూడండి, నేను చదువుతాను చూడండి. 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు నేను చదువుతాను, వినండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీ కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువునైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆ రోజులు ఏం పనైనా చేసుకో, ఏ ఉద్యోగం అయినా చేసుకో, ఏ కూలి పని అయినా చేసుకో, ఏ స్కూల్కైనా పో, ఏ కాలేజీకైనా ఏమైనా వేసుకో, కానీ 7వ రోజు యేసు ప్రభు రోజు. అది ఆ రోజు నువ్వు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ ఇంట్లో ఉన్న ఎవరైనా సరే, అది పని మనుషులైనా సరే, నీ పశువులు, నీ ఏవైనా సరే, ఎవ్వరూ పనికి పోకూడదంట. అందరూ ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలంట. యేసు ప్రభు సన్నిధిలో కనపాలంట. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కింద రాయమంట, ఆ విశ్రాంతి దినాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, అంటే దాని అర్థం ఏంటి? ఎవడైనా ఆ విశ్రాంతి దినం రోజు, దేవుని దినం రోజు దేవునితో గడపకుండా వాళ్ళ ఇంట్లో కుమారుడైనా, కుమార్తె అయినా, వాళ్ళైనా, వాళ్ళ పిల్లలైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే ఏదైనా పనికి వెళ్ళినా, లేదంటే ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నా, ఆ పశువులు ఏవైతే ఉంటాయో అవి గడ్డి మేయడానికో ఆడి మేయడానికో పోయినా భయంకరమైన నష్టం అంట. కింద చదివితే ఆదివారం అంటే ఎవరైనా సరే నీ ఇంట్లో ఉండే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు దేవుని సన్నిధిలో కనిపించాలా. ఆవులన్నా ఇంట్లో కట్టేయాలా, కట్టేసి నీకు గడ్డి ఉంటే గడ్డి లేదా పస్తు పెట్టేసి రావాలా. అప్పుడే నీకు ఆశీర్వాదం. బైబిల్లో ఉండే వ్యక్తులందరూ, బలమైన వ్యక్తులందరూ ఎందుకు అంత బలంగా మార్చబడ్డారో తెలుసా? ఉపవాసం ద్వారా. రాబోయే రోజుల్లో తెలుస్తుంది మీకు. మనం మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం కదా, వరుసపాఠంలో అది కూడా వస్తుందిలే. మోషే కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంత బలమైన వ్యక్తులుగా ఎందుకు మార్చబడినారు? ఉపవాసం ఉంటే బలమైన వ్యక్తులుగా మార్చబడతారు. అది ఆవులైనా సరే, పశువులైనా సరే, మనుషులైనా సరే, మరి ఏదైనా సరే. ఆదివారం రోజు కానీ, కుటుంబ ప్రార్థనప్పుడు కానీ నువ్వు అన్నీ విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడతావు. ఎలాగంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించట్టు ఎవరినూ ఆశీర్వదించడు. అలా కాకుండా నాకు అడ్డు వస్తుంది,
నాకు చేపలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, పాములు వచ్చినాయి అంటే అవి చేపలైనా కప్పలైనా బంగారమైన అన్నీ తీసి పారేస్తాడు దేవుడు. ఎందుకంటే మళ్ళీ ఇచ్చేది దేవుడే. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు మళ్ళీ చంపదబ్బులు వేసుకొని, ముక్కు చంపలు వేసుకొని, గుంజులు పెట్టుకొని, ప్రభా నా తప్పైంది ప్రభా, క్రమంగా తప్పకుండా నేను వస్తాను ప్రభా, ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు మళ్ళీ ఇస్తాడు. అంతవరకు ఇవ్వడం. అది ఏదైనా సరే. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? నీకు అడ్డు వచ్చేదాన్ని నిన్ను తొలగించేస్తా. అది ఏదైనా సరే. దేవునికి నీకు మధ్య ఏది అడ్డు వస్తుందో దేవుడు దాన్ని తొలగించేస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది మీ కూలి పనే కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీరు చేస్తున్న పనే కావచ్చు, మీ డబ్బులే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ రోగమే కావచ్చు, మీ వ్యాధే కావచ్చు, మీ అప్పే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏది అడ్డం వచ్చినా దాన్ని తొలగించేస్తాడు. తొలగించిన తర్వాత నువ్వు వస్తే నిన్ను ఎత్తుకొని హత్తుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ తొలగిపోయే అడ్డు నీకు బాధకు కారణమవుతుందా, ఆశీర్వాదానికి కారణమవుతుందా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆయన అడ్డు తొలగించేది నీ ఉద్యోగమేమో ఆలోచించుకో, అది నీకు బాధకు కారణమవుతుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఆయన అడ్డు తొలగించేది నీ చదువేమో ఆలోచించుకో, నీ చదువుపోతే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. ఆయన అడ్డు తొలగించేది నువ్వు చేస్తున్న కూలి పను ఆ పని ఏమో ఆలోచించుకో, పని లేక నువ్వు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆయన అడ్డు తొలగించేది నీ బంధువులను, స్నేహితులు, నీ కుటుంబ సభ్యులనేమో ఒకసారి ఆలోచించుకో, నీకు బాధ కారణమవుతుంది. ఆయన అడ్డు తొలగించేది నీ సంతోషాన్నేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొందరు ఎక్కువ సంతోషం వచ్చినా, ఏదైనా పెళ్ళిళ్ళు పార్టీలు ఏదైనా జరిగినా ఆ సంతోషం నేను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు. నీకు పెళ్ళిళ్ళు పార్టీలు సంతోషించాలని చెప్పేసి సంతోషాలు తీసి వారేస్తాడు దేవుడు. ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవాలా. నీకు అడ్డు వచ్చేది ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మరి ఏ సంబంధమైనా ఏ బంధమైనా సరే, అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరే దేవుని యొద్దకు రావడానికి అడ్డు వస్తున్నారా దేవుడు తొలగించేస్తాడు. అలాగే ఇవన్నీ నీకు ఇలాంటివి తొలగిస్తే నీకు అవి బాధకు కారణం అవుతాయి, గుర్తుపెట్టుకో. అలా కాకుండా నీకు అడ్డు వచ్చేది అనారోగ్యమా, దేవుడు అడ్డు తీసేస్తాడు. నీకు అడ్డు వచ్చేది అప్ప, దేవుడు తీసేస్తాడు. నీకు అడ్డు వచ్చేది ఏదైనా కుటుంబ సమస్యనా, వ్యక్తిగత సమస్యనా, దాన్ని తొలగిస్తాడు. అయితే నువ్వు ఏది అడ్డుని చెప్తున్నావో జ్ఞాపకం చేసుకో. నువ్వే రాత్రి కాల సమయంలో నువ్వే ఆలోచించుకో. ఈరోజు ఇక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, వాళ్ళకి అడ్డుగా ఉండే సమస్య ఏది? ఒకవేళ వాళ్ళకి అడ్డుగా ఉన్న సమస్య కుటుంబ సమస్య అయితే దేవుడు కుటుంబ సమస్యను తీసేస్తాడు. హల్లెలూయా. అది ఆరోగ్య సమస్య అయితే దేవుడు అనారోగ్యాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. అది అప్పు సమస్య అయితే యేసుప్రభు అప్పును తీసేస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు ఎవరితో ముచ్చట పెట్టుకోవడానికో, ఎవరితో ఫోన్లో మాట్లాడడానికో, ఎవరితో మీటింగ్లు పోవడానికో, ఎవరితో సినిమాలు శిఖాలు పోవడానికో, బర్త్డే పార్టీలు పోవడానికో, లేకపోతే ఇంట్లో ఏమైనా బిర్యానీలు చేసుకోవడానికో, చికెన్లు మటన్లు చేసుకోవడానికో అడ్డుగా నువ్వు ఉండి నువ్వు రాకుండా అది అడ్డుపడిందా జాగ్రత్త, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ రాత్రి కాల సమయం కుటుంబ ప్రార్థన విషయంలోనే కాదు, మీ ఆదివారం చర్చ్ విషయంలో కూడా మీకు ఏది అడ్డు వచ్చినా సరే, అది మీకు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. నేను చాలామందిని గమనిస్తుంటా. ఆదివారం కొందరు వస్తారు, వాళ్ళ పిల్లలు రారు, పిల్లలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు రారు, తండ్రులు పిల్లలు ఎవరు రారు. మీకు ఏది అడ్డు వస్తుందో జాగ్రత్త. అడ్డును ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు. ఆ అడ్డును తీసేస్తేనే దేవుని యొద్దకు నువ్వు వస్తావు. నువ్వు వస్తేనే ఆయన ఎత్తుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆదరిస్తాడు. పడాడుగా సహోదరుడు, నా చింతలన్నీ తీరిపోతాయి, నా బాధలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు? ఆయన యొద్దకు వస్తే. ఆయన యొద్దకు రావాలంటే నీ అడ్డులన్నీ తొలగించేయాలి ఆయన, అది ఏ అడ్డైనా సరే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఈ విషయాన్ని. ఎప్పుడు? రేపటి నుంచి జరిగే కుటుంబ ప్రార్థనలో అయినా కావచ్చు, వచ్చే ఆదివారంలో అయినా కావచ్చు, ఏదైనా దేవునికి సంబంధించిన కార్యక్రమంలో ఏమైనా కావచ్చు. అలా వచ్చినప్పుడు నువ్వు వేటిని అడ్డు పెడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. అడ్డు పెట్టేది నీకు నష్టాన్ని తెస్తుందా, లాభాన్ని తెస్తుందా? ఒకసారి ఆలోచించుకొని అడ్డు చెప్పు.
సో దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న మాట అది. నీకు నాకు అడ్డు వచ్చి దేన్నైనా సరే నిన్ను అడ్డు తొలగిస్తాను, తొలగించి నిన్ను ఎత్తుకొని హత్తుకొని ఆశీర్వదిస్తాను. మరి ఎంతమంది ఆశీర్వించబడాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా చెప్పాలా? మీరందరూ ఆశీర్వించబడాలని కోరుకుంటున్నారు కాబట్టి దేవుడికి మీకు మధ్య ఏది అడ్డు రాకుండా చూసుకోండి. ఒకవేళ నీకు ఏదైనా కుటుంబ సమస్య అడ్డు వచ్చిందా, ప్రభువుని ప్రార్థన చేయండి. అనారోగ్యం అడ్డు వచ్చిందా, ప్రభువుని ప్రార్థన చేయండి. ఏదైనా అప్పు సమస్య, ప్రభువుని ప్రార్థన చేయండి. నీకు ఏదైనా సమస్య, ప్రభువుని ప్రార్థన చేయండి. నేను ఎత్తుకొని హత్తుకొని ఆశ్రయించి దాని నుంచి విడుదల పెడతాడు. అంతేగాని పనికి వాళ్ళు వాటిని జ్ఞానం బుద్ధి లేకుండా ఈరోజు మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, ఆ ఫంక్షన్ వచ్చింది, ఈ ఫంక్షన్ వచ్చింది అని చెప్పేసి నువ్వు అడ్డు పెట్టినావా, జాగ్రత్త వాటి అన్నింటినీ తొలగించేస్తాడు యేసుప్రభు. కాబట్టి ఈ రాత్రి కాల సమయాన్ని పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు ప్రభా నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాయ్యా. ఇదిగో తండ్రి, మీరు చెప్పినారు ప్రభా, నా యొద్దకు రావడానికి నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని నేను ఖచ్చితంగా అడ్డు తొలగిస్తాను. అడ్డు తొలగించి నిన్ను నా యొద్దకు తీసుకొని నిన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి నా చేతులు నీ మీద ఉంచి నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయితే ప్రభా నీ యొద్దకు రావడానికి మాకు అడ్డుగా మేము ఏది చెప్తున్నామో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. చాలామందికి తండ్రి రోగాలు అడ్డం వస్తున్నాయి ప్రభా, కుటుంబ సమస్యలు అడ్డం వస్తున్నాయి ప్రభా, బాధలు, ఇక్కట్లు, కన్నీరు నాయనా, బలహీన పరిస్థితులు నాయనా, కుటుంబ సమస్యలు తండ్రి, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ప్రభా, ఎన్నో సమస్యలు అడ్డుగా వస్తున్నాయి తండ్రి. ఆ బలహీన పరిస్థితుల వల్ల ప్రభా మీరు దగ్గరకు రాలేకున్నారేమో. అలాంటి పరిస్థితులు ఉంటేనైనా వాళ్ళ బలహీనత అన్నిటినీ మీరు తొలగించే ప్రభా, మీ వద్దకు రావడానికి ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటిని తొలగించి ప్రభా వాళ్ళని బలపరిచినైనా మీ దగ్గరకు తీసుకురామని బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. అలా కాకుండా ప్రభా ఎవరైనా మాకు ఈ పని ఉండడం వల్ల, వీళ్ళే రావడం వల్ల, వాళ్ళు ఉండడం వల్ల, దీనివల్ల మేము రాలేకున్నామని ఏదైనా అడ్డు చెప్తున్నారేమో, ఆ అడ్డునైనా వాళ్ళకి నష్టానికే కారణం అవుతుంది. కాబట్టి అలాంటి అడ్డు వాళ్ళు చెప్పకుండా, అలాంటి సాకులు వాళ్ళు చెప్పకుండానైనా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి సహాయం చేస్తుంది ప్రభా. అది కుటుంబ ప్రార్థనే కావచ్చు, ఆదివారం చర్చికి వచ్చే విషయమే కావచ్చు, మరి మీకు సంబంధించిన ఏ విషయంలో అయినా కావచ్చు ప్రభా. ఏది అడ్డు సాకు చెప్పకూడదు తండ్రి. మీ యొద్దకు వచ్చడానికి నైనా ఏ సాకు చెప్పకూడదునైనా. అది కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, చదువు కావచ్చు నైనా, పని కావచ్చు, ఆవులు కావచ్చు, పశువులు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు తండ్రి. మీ యొద్దకు రావడానికి మేము అడ్డు చెప్పకూడదు ప్రభా. అడ్డు చెప్తే వాటిని మీరు అడ్డు తొలగించేస్తారు, అవి మాకు నష్టానికే కారణం అవుతాయి. కాబట్టి ప్రభా మేము అడ్డు చెప్పేటప్పుడు ప్రభా మేము జాగ్రత్తగా ఆలోచించుటకు సహాయం చేయండి ప్రభా. జాగ్రత్తగా ఉండుటకు మీరు సహాయం చేయండి బ్రతులాడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాలేని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విషయంలో దేన్ని బట్టి వారు ప్రభా ఈ రాత్రి కాల సమయం ఇక్కడ రాలేకపోయారో ఆ అడ్డుని మీరు తొలగించమని బ్రతులాడుకుంటున్నాం ప్రభా. ఎందు నిమిత్తం మీ దగ్గర రావడానికి ప్రభా వారికి ఏదైతే అడ్డుగా వచ్చిందో ప్రభా, మీ యొద్దకు రావడానికి, మీ సన్ని యొద్దకు రావడానికి ఏదైతే అడ్డు వచ్చిందో ప్రభా ఆ అడ్డుని మీరు తొలగించమని బ్రతులాడుకుంటున్నాం తండ్రి. ఆ అడ్డుని మీరు తొలగించి ప్రభా అందరూ నాయన నీ యొద్దకు వచ్చినైనా మీ చేత ఆశీర్వదించబడటం నాయన. మీరు వారిని ఎత్తుకొని ముద్దాడే ప్రభా, హత్తుకున్నట్టుకు ప్రభా కృప చూపించమని బ్రతులాడుకుంటూ, కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా దేవునికి నాకు మధ్య దేనిని అడ్డు రానివ్వకుండా నేను దేవుని యొద్దకు వచ్చి
ఆశీర్వదించబడతానని తీర్మానించుకున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడండి, నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.